శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 28/1/2024. అవ్యక్త మురళి. రివైజ్ డేటు 28/11/1997. అనంతమైన సేవకు సాధనం ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచటం. ఈరోజు బాప్దాదా తన పిల్లల ఆత్మిక పర్సనాలిటీని చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరెవ్వరికీ లేదు. ఆత్మిక పర్సనాలిటీ అంటే సంకల్ప స్వప్నంలో కూడా సంపూర్ణ పవిత్రతా పర్సనాలిటీ. పవిత్రతలో నెంబర్ వారుగా ఉన్నా కానీ విశ్వంలోని సర్వాత్మల కంటే శ్రేష్టమైన వారు. ప్రపంచంలో ఎంత సంపన్న ఆత్మలు ఉన్నా కానీ అవినాశి సుఖశాంతుల ఖజానాతో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఉన్న సంపద కోటీశ్వరుల వద్ద కూడా లేదు. మీ ఖజానా తరగనిది, అఖండమైనది. ఆత్మిక పర్సనాలిటీలో ఉన్న పిల్లల నయనాలు, ముఖము, నడవడికలు, సంకల్పాలు, సంబంధాలు అన్నీ ప్రసన్నంగా ఉంటాయి. ఎప్పుడూ ప్రశ్నలలోనికి రారు. ప్రసన్న చిత్త ఆత్మలు చింతతో అశాంతిగా ఉన్న ఆత్మలను దృష్టి ద్వారానే ప్రసన్నంగా చేస్తారు. చివరి సమయం వచ్చేసరికి 7 రోజుల కోర్సు ఉండదు. ఒక్క దృష్టి ద్వారానే ప్రసన్నమైపోతారు. ఇప్పుడు పిల్లలు చాలా తీవ్రమైన సేవ ప్రారంభించాలని బాబా కోరుకుంటున్నారు. వర్తమాన సమయానుసారంగా ఇతరులకు ఎక్కువగా వాచా సేవ చేసే అవకాశం ఇవ్వండి. మీరు మైట్ అయ్యి సకాష్ ఇవ్వండి. అప్పుడు 9 లక్షల మంది సహజంగా తయారవుతారు. మహారథి పిల్లలందరూ ఇప్పుడు అందరికీ సకాష్ ఇచ్చే సేవ చేయాలి. చాలామంది పిల్లలు అనంతమైన వైరాగ్యం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తారు. అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే అనంతమైన వైరాగ్యం స్వతహాగా వస్తుంది. దీని కొరకు ఆరోగ్యము, సమయము అన్నీ సహజంగా లభిస్తాయి. రాత్రి పగలు అనంతమైన సేవ చేయగలరు. అనంతమైన సేవ చేయటం ద్వారా హద్దు విషయాలన్నీ స్వతహాగా వదిలిపోతాయి. వదిలించుకుంటే వదలవు. అనంతమైన సకాష్ ద్వారా పరివర్తన కావటం చాలా వేగవంతమైన సేవా ప్రతిఫలం. విశ్వ ఆత్మలను దృష్టి ద్వారానే పరివర్తన చేయాలి. కోర్సు వినకుండానే ఎంతోమంది ఆత్మలు జ్ఞానానికి ఆకర్షితమయ్యారు, బ్రాహ్మణులయ్యారు. బ్రహ్మబాబాలో శివబాబా ఉన్నారు కనుక శ్రమ అనిపించలేదు. అలాగే పిల్లలు మీరు కూడా బాప్ దాదాను మీలో కంబైన్డ్ స్వరూపంగా ఇముడ్చుకోండి. దృష్టి ద్వారా అందరినీ తృప్తిపరచండి. బ్రహ్మబాబాలో సంపూర్ణంగా ఆత్మిక పర్సనాలిటీ ముఖము, నడవడికలో ప్రత్యక్షంగా కనిపించేది. అందుకే అనేక మంది ఆత్మలు ఆకర్షింపబడ్డారు, వెంటనే సమర్పితమయ్యారు. అలాగే పిల్లలు మీరు కూడా ఆత్మిక పర్సనాలిటీని పూర్తిగా ధారణ చేయండి. దీనిలో తండ్రిని అనుసరించండి. ఆదిలో సేవకు నిమిత్తమైన పిల్లలు అంత్యం వరకు ఉండవలసిందే. ఆరోగ్యపరంగా శరీరంతో మీరు సేవ చేయలేకపోయినా మనస్సుతో చేయగలరు కదా. అందులో ఖర్చు లేదు, వీసా అవసరం లేదు, పరుగులు తీయవలసిన పని లేదు. పడుకొని కూడా సేవ చేయొచ్చు. బాబా తన పిల్లలందరికీ చెబుతున్నారు,
అనంతమైన సేవాదారులుగా కండి. మీ సమయాన్ని అనంతమైన సేవలో ఉపయోగించండి. బాప్దాదా చెప్తున్నారు, బ్రాహ్మణ ఆత్మలు సమస్యను పరిష్కరించటానికి సమయాన్ని కేటాయిస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే వారు బలహీన ఆత్మలని, శక్తి లేదని రుజువవుతుంది. శక్తి లేని వారిని, కుంటివారిని పరిగెత్తమంటే పరిగెత్తలేరు, పడిపోతారు. అలాగే సమస్యకు వశమైన ఆత్మలు బ్రాహ్మణులైనా కానీ బలహీనంగా ఉన్నవారు తండ్రి నుండి డైరెక్టుగా శక్తి తీసుకోలేరు. బలహీనంగా ఉండేవారికి రక్తదానమిచ్చి శక్తి నింపుతారు. అలాగే మీ అందరిలోనున్న శక్తుల సహయోగాన్ని బలహీన ఆత్మలకు అందించండి. దాతగా కండి. అసమర్థులుగా ఉన్నవారికి సమర్థతనివ్వండి. గుణాలు, శక్తుల సహయోగం ఇవ్వటం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. ఆశీర్వాదాలు తీసుకోవడం నేర్చుకోవాలి, నేర్పించాలి. అటెన్షన్లో టెన్షన్ మిక్స్ కారాదు. సహజ సిద్ధంగా ఉండాలి. ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు ప్రసన్నత. వారికి ఎందుకు, ఏమిటి, ఎలా అనే భాష తెలియదు. ఎవరెలా ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రతి సమయము మీ మనసు ద్వారా వీరికి కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి శాంతిగా ఉండాలి అనే సంకల్పం రావాలి. వారు అటువంటి వారు, ఇటువంటి వారు అనే వ్యర్థ సంకల్పం రాకూడదు. అందరూ మంచివారే అనే సంకల్పాలు చేయగలరా? ఆశీర్వాదాలు ఇవ్వగలరా? ఎదుటివారు మారాలి అనే సంకల్పం ఉండరాదు. నేను మారాలి అనే సంకల్పం చేయాలి. నేను అనే శబ్దం దేహాభిమానంతో రాకూడదు, సేవాభావంతో రావాలి. మనసా వైబ్రేషన్స్ చాలా త్వరగా పనిచేస్తాయి. వరదానము: స్వార్థం నుండి అతీతంగా మరియు సంబంధాలలో ప్రియంగా ఉంటూ సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. ఏ సేవ స్వయాన్ని లేక ఇతరులను అశాంతిపరుస్తుందో అది సేవయే కాదు, స్వార్థం. ఏదో ఒక స్వార్థం నిమిత్తంగా ఉన్నప్పుడే హెచ్చుతగ్గులవుతారు. స్వార్థం నుండి అతీతంగా సర్వ సంబంధాలలో ప్రియంగా ఉంటూ సేవ చేసినప్పుడు సత్యమైన సేవాదారులంటారు. సంతోషంగా సేవ చేయండి, కానీ సేవ మీ స్థితిని హెచ్చుతగ్గులు చేయరాదు. ఈ అటెన్షన్ ఉండాలి. స్లోగన్: శ్రేష్ఠ వైబ్రేషన్స్ ద్వారా నెగిటివ్ దృశ్యాన్ని పాజిటివ్లోనికి మార్చుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.